టుడేస్ రెసిపీ వచ్చేసి దొండకాయ పెసరపప్పు. ఎలా వండుకోవాలో మీకు ప్రాసెస్ నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, తర్వాత జీలకర్ర, తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే దొండకాయలు కూడా ఒక్క దొండకాయను ఒక 4 చీలికలు చేసుకొని కట్ చేసుకోండి. అట్లా దొండకాయలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేస్తాం కదా, ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత దొండకాయలు వేసుకోండి. దొండకాయల్లో పసుపు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. మనం పెసరపప్పు కూడా ఒక చిన్న టీ గ్లాసు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. అది కూడా ఒక గంట నానిన తర్వాత దొండకాయలు వేగిన తర్వాత దొండకాయలో పెసరపప్పు వేసేసుకోండి. పెసరపప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత మంచిగా దగ్గరికి మగ్గుతుంది అనమాట. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోండి. మొత్తం దగ్గరికి మగ్గింది అని అనుకున్నప్పుడు లాస్ట్లో కారం వేసుకోండి. ఒక గ్లాస్ ఎసరు పోసుకుంటే మంచిగా దగ్గర మగ్గుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.